Hi friends, welcome to Crazy Sahasra. Please subscribe my channel, like and share your friends. Please support my channel. గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవాలయం చరిత్ర. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాకు సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో వెలసిన పరశురామేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీన శివాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సుమారు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 1వ శతాబ్దం మధ్యకాలానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ ప్రత్యేకత: ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలోనే అత్యంత పురాతన శివలింగాలలో ఒకటిగా గుర్తించబడింది. దాదాపు 5 అడుగుల ఎత్తు కలిగిన ఈ లింగంపై మానవ రూపంలో పరమశివుడు చెక్కబడి ఉండటం విశేషం. శివుడు చేతిలో గొడ్డలి, పరశు ధరించి ఉండటంతో ఈ దేవాలయానికి పరశురామేశ్వర అనే పేరు వచ్చింది. చారిత్రక ప్రాముఖ్యత: గుడిమల్లం ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో శాతవాహన కాలానికి చెందిన ఇటుకలు, మట్టి పాత్రల అవశేషాలు మరియు ఇతర పురావస్తు ఆధారాలు లభించాయి. ఇవి ఈ క్షేత్రం 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని సూచిస్తున్నాయి. ఆలయ నిర్మాణ శైలి: ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గర్భగృహం నేల మట్టానికి కాస్త దిగువన ఉండటం ప్రత్యేక లక్షణం. ఆలయం అనేక రాజవంశాల పాలనలో విస్తరణ పొందింది. పల్లవులు, చోళులు మరియు విజయనగర రాజులు ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆధ్యాత్మిక విశ్వాసం: స్థానిక పురాణాల ప్రకారం పరశురాముడు ఇక్కడ శివుని ఆరాధించి తపస్సు చేశాడని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పాపాలు తొలగి శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. స్థానం: గుడిమల్లం గ్రామం తిరుపతికి సుమారు 15 కి.మీ. దూరంలో, రేణిగుంట సమీపంలో ఉంది. దర్శన సమయాలు: ఉదయం 6 గంటల నుండి రాత్రి ఉదయం 8 గంటల వరకు భక్తులకు దర్శనం అందుబాటులో ఉంటుంది. గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం భారతీయ శైవ సంప్రదాయ చరిత్రకు ఒక అద్భుతమైన సాక్ష్యం. పురాతన శివలింగం, ప్రత్యేక శిల్పకళ మరియు వేల సంవత్సరాల చరిత్ర ఈ క్షేత్రాన్ని అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రంగా నిలబెట్టాయి. గుడిమల్లం ఆలయం ప్రకృతి వైభవం: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీప గ్రామమైన గుడిమల్లంలో ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర టెంపుల్ కేవలం చారిత్రక దేవాలయం మాత్రమే కాదు, ప్రకృతి అందాలతో నిండిన ఆధ్యాత్మిక క్షేత్రం కూడా. ఈ ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాలు, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగిస్తాయి. స్వర్ణముఖి నది సమీపంలో ఉన్న ఈ ఆలయం చుట్టూ విస్తరించిన పచ్చని భూములు ప్రకృతిని మరింత అందంగా చూపిస్తాయి. ఉదయం వేళల్లో పక్షుల కిలకిలారావాలు, చల్లని గాలి, చెట్ల నీడలు మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ఆలయ ప్రాంగణంలో శతాబ్దాల నాటి పెద్ద వృక్షాలు ఉన్నాయి. వాటి నీడలో కూర్చుంటే కాలం నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది. నగరాల కోలాహలం నుండి దూరంగా ఉండటం వల్ల ఇక్కడి నిశ్శబ్దం భక్తులకు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. తూర్పు కనుమల లోయల సమీపంలో ఉన్న గుడిమల్లం ప్రాంతం సహజసిద్ధమైన అందాలకు ప్రసిద్ధి చెందింది. పచ్చని పొలాలు, కొండల దృశ్యాలు, గ్రామీణ జీవనశైలి కలిసి ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక ప్రకృతి పర్యాటక కేంద్రంగా మార్చాయి. గుడిమల్లం ఆలయాన్ని సందర్శించినప్పుడు కేవలం దేవుని దర్శనం మాత్రమే కాకుండా, ప్రకృతితో మమేకమయ్యే అనుభవం కూడా లభిస్తుంది. పచ్చని చెట్ల మధ్య నిలిచిన ఈ పురాతన శివాలయం భక్తి, చరిత్ర, ప్రకృతి అనే 3 అద్భుతాల సమ్మేళనంగా నిలుస్తోంది. Thank you. Please subscribe, like, share.